కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఉద్యోగం వస్తుందా? జనరల్‌గా ఏంటి అంటే అసలు కెరీర్ గ్యాప్ ఏంటి? ఫ్రెషర్ ఏంటి? సో, ఎక్స్‌పీరియన్స్ ఏంటి? సో, ఈ గోలంతా ఏంటి? సో, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చాలా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్, ప్రతి ఒక్కరికి ఎదురయ్యే క్వెషన్ ఇది. సో, రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళిన తర్వాత జాబ్ రాలేక లేకపోతే రకరకాల రీజన్స్ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తే డెఫినెట్‌లీ సక్సెస్ కాలేరు. ఈ సక్సెస్ కాని టైంలో కరెక్ట్‌గా ఇప్పుడే ట్రాప్ చేస్తారు ఎవరు? బ్యాక్ డోర్‌లో మీకు జాబ్‌లు ఇప్పిస్తాం. ఇంకోటి చేస్తాం అని అలా చేస్తూ ఉంటారు. సో, ఇది క్లారిటీ జనరల్‌గా ఏంటి అంటే, సో, ఈ వీడియోలో మనము అసలు కెరీర్ గ్యాప్ ఏంటి? ఫ్రెషర్ ఏంటి? టూల్ నేర్చుకోవాలా? డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళాలా? సో, ఇవంతా కూడా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో, ఇది ఒకటే క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు ఫ్రెషర్స్ ఎవరు? కెరీర్ గ్యాప్ ఎవరు? సో, దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో, ఇక్కడ మనము టోటల్ 5 కేటగిరీస్‌గా మనం డివైడ్ చేద్దాం. ఓకే, 5 కేటగిరీస్ 2025 నుంచి బ్యాక్ వెళ్తూ ఒక 5 కేటగిరీస్‌గా మనం డివైడ్ చేద్దాము. అసలు ఈ కేటగిరీస్ ఏంటి? మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా కొంతవరకు అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, పర్సన్ టు పర్సన్ మీరు అవసరమైతే మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సో, పెయిడ్ ఉంది, ఫ్రీ కౌన్సిలింగ్ 2 కూడా ఉన్నాయి. సో, అప్ టు యూ. అయితే ఇక్కడ ఈ కేటగిరీస్ ఏంటి? సో, ఫస్ట్ ఏంటి అంటే ఫ్రెషర్ ఎవరు? కెరీర్ గ్యాప్ ఎవరు? సో, జనరల్‌గా ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఫ్రెషర్‌గా కొంతమంది తీసుకుంటూ ఉంటాయి. కెరీర్ గ్యాప్ వాళ్ళను అంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ వస్తే ఫ్రెషర్‌గా తీసుకోవన్నమాట. సో, కెరీర్ గ్యాప్ వచ్చింది, ఏం చేసావు అని ఆ ప్రొఫైల్‌ని అలాగే అసలు కనీసం ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేయరు.